బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్ ను రెచ్చగొడుతోంది పాకిస్తాన్ కవ్వింపు చర్యలు మాత్రం ఏమాత్రం ఆగటం లేదు. రోజు రోజుకి ఇంకా శృతి మించుతున్నాయి. తాజాగా ఎక్సర్సైజ్ హ్యామర్ స్ట్రైక్ ఈ పేరుతో ఎక్సర్సైజెస్ ని స్టార్ట్ చేసింది. అంటే యుద్ధ విన్యాసాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే యుద్ధ ప్రిపేర్నెస్ కి సంబంధించి కావచ్చు. మరి ముఖ్యంగా ఎక్సర్సైజ్ అంటే ఇక్కడ విన్యాసం కింద చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఒకసారి మీరు చూడొచ్చు, ఒకవేళ యుద్ధం కనుక ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కోవాలి, అంటే ఒక యుద్ధం ఒకవేళ వస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలనేది వాళ్ళ ఎక్సర్సైజ్ ఒక డ్రిల్ కింద చెప్పుకుంటూ ఉంటారు. వీటిని టిల్లా ఫైరింగ్ రేంజ్ లో ఈ డ్రిల్ కొనసాగుతోంది. ఇవాళ టిల్లా ఫైరింగ్ రేంజ్ ను సందర్శించారు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్. భారత్ దాడి చేస్తే స్ట్రాంగ్ రియాక్షన్ ఉంటుందంటున్నారు ఆర్మీ చీఫ్. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల వరకు కనిపించిన వ్యక్తి సడన్ గా బంకర్ నుంచి బయటకు వచ్చాడు. కలుగులో దాక్కున్న పందికొక్కు బహుశా ఎలకంటే మళ్ళీ తక్కువ అవుతుందేమో. ఈ పందికొక్కు బయటకు వచ్చింది, మాట్లాడుతోంది. ఇప్పుడు మరి ముఖ్యంగా ఇంతటి ఘాతుకానికి, ఇంతటి దారుణానికి కారణం ఇతగాడే కదా. ఈ నేపథ్యంలో ఒకసారి అక్కడ ఆ డ్రిల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో ఒకసారి చూడండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. These are the disturbing visuals. Your discretion is advised. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడగురి చేయడం RTV ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడగలే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతుంది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ఒకసారి మీరు చూడొచ్చు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అక్కడికి చేరుకొని అక్కడ సైనికులకి చెబుతున్నాడు. ఏం జరిగినా మీరు సిద్ధంగా ఉండాలి. పాకిస్తాన్ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, పాకిస్తాన్ సార్వభౌమాధికారాలను రక్షించడానికి మీరు సిద్ధంగా ఉండాలి అంటూ చెప్తున్నాడు. అక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడో ఉందనేది బహుశా ఆర్మీ చీఫ్ సమాధానం చెప్పాలేమో. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ యుద్ధ ప్రిపేర్నెస్ కి సంబంధించి, అంటే యుద్ధ విన్యాసాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఒక మాటలో చెప్పాలంటే ఆ డ్రిల్స్ కి సంబంధించి ఎలా వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, దాడి జరిగితే ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా వాటిలో చర్చించడం జరుగుతోంది. ఒకసారి ఆ అంశానికి సంబంధించిన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అక్కడ జరుగుతున్న క్రమాలు అలా ఉన్నాయి. రావల్పిండిలో జరిగిన అంశానికి సంబంధించి ఇప్పటికీ ఇస్లామాబాద్ వణికిపోతోంది. లాహోర్లో గతంలో తిన్న దెబ్బకి ఇస్లామాబాద్ ఇప్పుడు వణికిపోతోంది. రావల్పిండి ప్రస్తుతం రచ్చ చేస్తోంది. ఇక్కడ జనరల్ ఆసిమ్ మునీర్ వెళ్ళడం జరిగింది. టిల్లా ఫీల్డ్ ఫైరింగ్ రేంజర్స్ కి TFFR అక్కడికి చేరుకుని ఎక్సర్సైజ్ హ్యామర్ స్ట్రైక్ ని ఆయన పరిశీలించడం జరిగింది. చాలా హై ఇంటెన్సిటీ జరుగుతోంది. ఫీల్డ్ ట్రైనింగ్ జరుగుతోంది. ఎక్సర్సైజ్ అక్కడ కండక్ట్ చేయడం జరుగుతోంది. పాకిస్తాన్ ఆర్మీ మరి ముఖ్యంగా మంగళా స్ట్రైక్ కార్ప్స్, ఇలా అనేక కార్ప్స్ సంబంధించి మాట్లాడుకునే సందర్భం. ఒకసారి మీరు చూడొచ్చు, వందలాది మంది సైనికులు అక్కడ యుద్ధంలో వాళ్ళు ప్రిపేర్నెస్ కి సంబంధించి, అంటే వాళ్ళు సిద్ధమవుతున్నారు, డ్రిల్స్ లో పాల్గొంటున్నారు. ఏ విధమైన పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ ఒకసారి అక్కడ ఘటనా ప్రదర్శనలో, అంటే ఆ ఎక్సర్సైజెస్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి ప్రిపేర్నెస్ ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఆ విషయం మీరు చూడడం జరుగుతోంది. ఈ రోజు కూడా ఆ ఎక్సర్సైజెస్ కంటిన్యూ అవుతున్నాయి. ఈ రోజు ఆ విజువల్స్ అవి. ఈ రోజు అక్కడ ఎటువంటి పకడ్బందీ ప్లానింగ్ తో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. రిమెంబర్, పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఏమంటున్నాడు, 24 నుంచి 36 గంటల యుద్ధం వస్తుందంటున్నాడు. ఈ నేపథ్యంలోనే యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ సైనికులకి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ డైరెక్షన్స్ ఇస్తున్న పరిస్థితి. యుద్ధ విన్యాసాలను స్వయంగా యుద్ధ విన్యాసాలు కదా, ఎక్సర్సైజెస్ ని, ఆ డ్రిల్స్ ని ఆయనే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో పాకిస్తాన్ భయపడుతోందో. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి ప్రిపేర్నెస్ జరుగుతోంది, ఎంతమంది ఉన్నారు, ఎటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్ తో ఉంది పాకిస్తాన్, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనోజ్, పాకిస్తాన్ ఎటువంటి కవ్వింపు చర్యలు ఎదుగుతోంది, అట్ ద సేమ్ టైం ఈ రోజు జరిగిన ఆ డ్రిల్ ప్రకారం చూసుకుంటే ఎటువంటి ఇండికేషన్స్, ఎటువంటి సైన్స్ పంపించాలనుకుంటోంది పాకిస్తాన్? ఓవరాల్ గా పాకిస్తాన్ కు సంబంధించి ప్రస్తుతానికి అందరికి తెలిసిందే, 4500 మంది మెయిన్ ఆఫీసర్స్ సైన్యం నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోయారు.
తమ దగ్గర సైన్యం లేదని చెప్పి కొత్తగా సైన్యంలోకి రావాలని రిటైర్డ్ ఆర్మీ వాళ్ళందరికీ కూడా మళ్ళీ నోటీసులు సర్వ్ చేయడం, వాళ్ళకి సమాచారం ఇవ్వడం చూసాం. 40 లక్షల మంది అందరికి కూడా రిటైర్డ్ ఆర్మీ మళ్ళీ వచ్చి భారత్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. కానీ ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు వచ్చిన దాఖలాలు లేవు కదా. కొత్త వారు ఆల్రెడీ సైన్యంలో ఉన్న వారు కూడా వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ఆసిమ్ మునీర్ అనేటువంటి వ్యక్తి పాక్ ఆర్మీ చీఫ్ అంటే ఆయన ఫ్యామిలీని ఏకంగా దేశం దాటించేసి బయటికి పంపించేశాడు. ఇక్కడతో ఆకుండా ఆయన ఏకంగా కనిపించకుండా పోయిన వార్తలు కూడా ప్రచారంలో వచ్చాయి. ఏకంగా భారత మీడియానే కాదు, పాకిస్తాన్ మీడియా కూడా చర్చనీయాంశం చేసింది. ఆసిమ్ మునీర్ ఎక్కడున్నాడు, ఏమైపోయాడంటే కూడా క్వశ్చన్ చేసింది. సో ఇప్పుడు ఈ డ్రిల్స్ అన్ని కూడా కేవలం అక్కడ ఆర్మీలో స్ట్రెంత్ నింపడం కోసం మాత్రమే. అంటే అసలు యుద్ధానికే వెళ్లకుండా యుద్ధం దగ్గరికి అసలు భారత్ కనుక అభివృద్ధి చేయలేకపోయి భారత్ కనుక దాడి చేయడం మొదలు పెడితే కనుక ప్రత్యక్ష యుద్ధంలోకి దిగకుండానే వెనకడుగు వేస్తే డైరెక్ట్ గా పాకిస్తాన్ మొత్తం చిత్తవడం ఖాయం. మన ఆర్మీ మొత్తం కూడా పాకిస్తాన్ ని పూర్తిగా చిత్తు చేయబోతోంది. కాబట్టి అక్కడి ఆర్మీ సైన్యంలో కొంత ఆత్మస్థైర్యం నింపడం కోసం ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇది కూడా పంజాబ్ ప్రావిన్స్ ప్రాంతంలో టిల్లాన్ ఏరియాలో ఈ రోజు ఈ ఎక్సర్సైజ్ దిగింది. సో మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. అంతా అక్కడ చూడండి, కేవలం అంతా కూడా వాళ్ళ ఒక మనోధైర్యం నింపడం కోసం మాత్రమే. ఆర్మీ అంతా పూర్తిగా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇన్ఫాక్ట్ ఇక్కడ సచిన్ చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, మళ్ళీ చెప్తున్నాను ఒకటి ఏంటంటే, ఒకవేళ కనుక పాకిస్తాన్ ఆర్మీ రంగంలోకి దిగిపోయి ఎయిర్ క్రాఫ్ట్స్ కానివ్వండి ఇవన్నీ యూజ్ చేస్తూ యుద్ధం కనుక చేయాల్సి వచ్చినా కూడా వాళ్ళ దగ్గర సరిపోయిన ఆర్థిక ఫైనాన్స్ సిచ్యువేషన్ లేదు, వాళ్ళకి సరిపోయిన సైన్యం లేదు. ఇన్ఫాక్ట్ చాలా మెయిన్ కావాల్సింది ఫ్యూయల్. ఎందుకంటే ప్రతిదీ రన్ అవ్వాలని కూడా ఫ్యూయల్ మెయిన్. కాబట్టి ఆ ఫ్యూయల్ కూడా కేవలం ఒక 3-4 డేస్ స్టోరేజ్ వరకు మాత్రమే అక్కడ ఫ్యూయల్ ఉందంట. ఆర్మీకి సపరేట్ గా మన బడ్జెట్ లో పోలిస్తే, మన ఆర్మీ బడ్జెట్ తో పోలిస్తే పూర్తి పాకిస్తాన్ బడ్జెట్ గా అటువంటి తీరని సంక్షోభం ఉంది. మరి ముఖ్యంగా భారత్ తో యుద్ధం కంటే ముందు బలూచిస్తాన్ తో యుద్ధం చేయాలి వాళ్ళు. ఎందుకంటే బలూచిస్తాన్ దగ్గర వేరుపాటు అందరూ తెలిసిందే. సో భారత్ తో యుద్ధం కంటే ముందు బలూచిస్తాన్ ఎక్కడి నుంచి మాకు దాడి చేస్తుందో, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అక్కడ వాళ్ళంతా కూడా ఎలా మనం దాడి చేస్తారో, తాలిబాన్స్ వచ్చి ఇట్లా పాకిస్తాన్ ఆక్యుపై చేస్తారో అక్కడి కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితిలో అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధనం అయిపోయింది పాకిస్తాన్. ఆసిమ్ మునీర్ ఎక్కడ ఉన్నారో కనిపించడం లేని వార్తలు కానివ్వండి, ఆయన ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వెళ్ళిపోయిన వార్తలు కానివ్వండి, భారత్ కి పెద్ద ఎత్తున 68 దేశాల సపోర్ట్ వస్తుందని చెప్తున్న నేపథ్యంలో కానివ్వండి, ముసాద్, FBI ఇలాంటివన్నీ భారత్ కి సపోర్ట్ గా ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంత్ గా భారత్ మారిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి భారత్ పాకిస్తాన్ ని వదలదు అనే విషయం వాళ్ళకు కూడా తేటతలం అయిపోయింది. ఈ సిచ్యువేషన్ లో అన్ని వైపుల నుంచి వారు నిర్బంధం అయిపోయారు. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం కోసమే అక్కడి సైన్యాన్ని కనీసం ఉన్న వాళ్ళని వదులుకోకూడదు. కాబట్టి అక్కడి వాళ్ళని స్ట్రెంథెన్ చేయడం కోసం, వాళ్ళని ఐక్యత నింపడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, అక్కడ యాజ్ పర్ ఆ వీడియోస్ మనం చూస్తుంటే చాలా క్లియర్ గా అక్కడ ఆర్మీకి అనేది సందేశం ఇస్తున్నట్టుగా అక్కడ మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశాడు ఆయన. ఏమంటున్నాడంటే, ఎనీ మిస్అడ్వెంచర్ బై ఇండియా విల్ బి మెట్ విత్ ఏ స్విఫ్ట్, రెజల్యూట్ అండ్ నాట్ స్టాప్ రెస్పాన్స్ అని అంటున్నాడు. అంటే ఒకవేళ భారత్ నుంచి ఎటువంటి కవ్వింపు చర్య జరిగినా, భారత్ నుంచి దాడి జరిగినా కూడా దాని తాలూకు రిజల్ట్ చూడాల్సి ఉంటుంది, దాని తాలూకు సమాధానం చెప్తాము, చాలా భీకరంగా ఉండబోతున్న రకమైనటువంటి సంకేతాన్ని అక్కడ ఇచ్చాడు. అంటే చాలా క్లియర్ గా భారత్ తో యుద్ధానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ భారత్ వైపు నుంచి ముందుగా దాడి జరగాలని వాళ్ళు కోరుకుంటారు. ఏదో ముహూర్తం ఫిక్స్ చేసుకొని వెళ్ళిపోయి దాడి చేయడానికి గతంలో మనం సర్జికల్ స్ట్రైక్ చూసాం, బాలకోట్ సర్జికల్ స్ట్రైక్. ఎటువంటి ముహూర్తాలు, ఎటువంటి సినారీ ఏం లేదు, సింపుల్ గా వెళ్ళి బాలకోట్ లో సర్జికల్ స్ట్రైక్ చేసి వచ్చేసారు. ఇప్పుడు కూడా అంతకు మించి జరగబోతోంది. కేవలం గతంలో జరిగిన ఒక టీజర్ మాత్రమే. ఏదో భారత్ నుంచి వచ్చిన తర్వాత తిరిగి దాడి చేద్దాం అనుకుంటే కనుక ఇప్పటికే మనం అరేబియా సీలో కానివ్వండి, నావీ ఫోర్స్ INS విక్రాంత్ రంగంలో దిగిన తర్వాత అటువైపు నుంచి పాకిస్తాన్ నావీ ఆఫీసర్లు కూడా కొన్ని సిచ్యువేషన్ లో వాళ్ళు కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పి ఫీట్స్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా పాకిస్తాన్ వైపు నుంచి ఒక సర్కస్ ఫీట్స్ గానే భావించాలి, కానీ పెద్దగా వాళ్ళు ఏదో చేస్తారని మాత్రం మనం ఊహించలేం. కానీ దానికి తగ్గట్టుగానే ప్రిపరేటరీ సిస్టమ్ మొత్తం కూడా ఇండియా దగ్గర కూడా ఉంది. ఇండియన్ ఆర్మీ కూడా సిద్ధమైపోయింది. ఆల్రెడీ బార్డర్ లో గస్తీ కాస్తోంది. LOC వెంట 4 యుద్ధ రఫేల్ విమానాలు సిద్ధమైపోయి అక్కడ కొంత పెట్రోలింగ్ చేస్తుండగానే 24 గంటల నుంచి 36 గంటలు మా పైన దాడి చేయొచ్చు, మొత్తం పాకిస్తాన్ లేకుండా చేయొచ్చు అని చెప్పి అక్కడ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్ మినిస్టర్ చెప్పుకొచ్చారు. తర్వాత నిజంగానే ఇంతటి స్థాయిలో వీళ్ళ యుద్ధం జరగడానికి అన్ని సంసిద్ధంగా ఉన్నాయి, మేము యుద్ధం చేస్తామని చెప్తున్నటువంటి వీళ్ళు మళ్ళీ ఎందుకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ప్రాబ్ ని ఏర్పాటు చేసి ఆ పహల్గామ్ దాడి గురించి విచారణ చేయాలని అడుగుతున్నారు? నిజంగా యుద్ధం వీళ్ళకి అవసరం లేదనుకున్నప్పుడు దాని మీద స్టిక్ అయి ఉండాలి. UN దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు, UN దగ్గర వాళ్ళు మొరపెట్టుకున్న వాళ్ళు, మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పి ఉండొచ్చు. కానీ అది జరగలేదంటే వాళ్ళు డెఫినెట్ గా భారత్ నుంచి కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత్ పైన ఈ రకమైనటువంటి ఒక పిచ్చి మాటలు మాట్లాడుతూ ఏదో ఒకటి అక్కడ ప్రజల్లో బిలీఫ్ నింపడం కోసం, అక్కడ ప్రజల్ని ఐక్యత తీసుకురావడం కోసం మాత్రం ప్రయత్నం. ఇంట్రెస్టింగ్ గా సచిన్, ఈ రోజు ఉదయం నుంచి ఇంకో చర్చ కూడా కొనసాగుతోంది. ఐ రిమెంబర్ దట్ నేమ్. అంటే పాకిస్తాన్ ఆర్మీ మేజర్ గా పనిచేసినటువంటి రిటైర్డ్ మేజర్ ఆదిల్ రాజా అనేటువంటి ఒక వ్యక్తి ఇంటర్నేషనల్ మీడియా ఛానల్ కి ఇస్తున్న ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పాడంటే,
ఇక్కడ కనిపించినటువంటి ఆసిమ్ మునీర్ అనేటువంటి పాక్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో ఐఎస్ఐ చీఫ్ గా పనిచేశారు. సో ఆయన అప్పుడు దాని తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ అయిన తర్వాత కూడా మరొక 10 ఏళ్ల పాటుగా ఆయన ఎందుకంటే మీరు గమనిస్తే పాకిస్తాన్ లో ఆర్మీ సుపీరియర్, దెన్ ఆఫ్టర్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఎవరైనా కూడా ఆర్మీ తర్వాతే, ఇంక్లూడింగ్ పబ్లిక్ కూడా ఆర్మీని చూస్తే భయపడిపోతారు. మనం ఆర్మీ చూడంగా రెస్పెక్ట్ ఇస్తాం, మనం లవ్ షేర్ చేస్తాం, అన్ని రకాలుగా మనం రక్షణగా ఉంటారని భావిస్తూ ఉంటాం. కానీ అక్కడ ఆర్మీ అనేది చాలా క్రియల్ గా ఉండేటువంటి ఆర్మీ. పబ్లిక్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆర్మీని కొన్ని సందర్భాల్లో యాక్సెప్ట్ చేయరు. సో అయితే ఆ 10 ఏళ్ల పాటుగా మరి ఆయనే ఉండాలనేటువంటి విధంగా పహల్గామ్ దాడి ఘటన వెనుక కుట్ర చేసింది కూడా ఆసిమ్ మునీర్ అని చెప్పి పాక్ రిటైర్డ్ మేజర్ చెప్పిన మాట ఇది. సో ఇంటర్నేషనల్ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ఆయన చెప్పుకొచ్చారు. ఆదిల్ రాజా ఏం చెప్పారంటే ఆసిమ్ మునీరే పహల్గామ్ దాడి వెనక కుట్రదారిగా, సూత్రధారిగా, పాత్రధారిగా ఉన్నారు. ఆయన ఉనికి చాటుకోవడం కోసం భారత్ తో ఇటువంటి కవింపు చర్యలకు పాల్పడి భారత్ కనుక దాడి చేయాల్సి వస్తే అక్కడ ఆయన సేఫ్ గా ఉండొచ్చు. ఎందుకంటే తనకు రిటైలేట్ కావచ్చు, తన స్ట్రెంత్ చూపించాలని చెప్పి ప్రయత్నం చేయవచ్చు, ఈ సిచ్యువేషన్ లో తనను తొలగించకపోవచ్చు. ఇవన్నీ కొంత పొలిటికల్ సినారియో ఉంటుంది కాబట్టి తన స్థానాన్ని, తన పొజిషన్ ని కాపాడుకోవడం కోసం మాత్రమే చేసిన యాక్టివిటీస్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ సినారియో చూస్తున్నప్పుడు అదే కనబడుతోంది. ఆయనకు కావాల్సిన పొజిషన్ ఆర్మీ అనే మాట వినాలి. వన్స్ ఆర్మీ అనే మాట వినడం స్టార్ట్ చేసిందనంటే అటువైపు నుంచి పబ్లిక్ వింటారు, ప్రజాప్రతినిధులు వింటారు. ఆర్మీ సుపీరియర్ కాబట్టి అదంతా రూలింగ్ అనేది ఆయనకు కావాలని ఒక ఇంటెన్షన్ కూడా నిజంగా ఆయన మాట నిజమేనండి ఇప్పుడు అనేది అర్థమవుతోంది. సో ఆర్మీని ప్రస్తుతం సైన్యం వదిలి వెళ్ళిపోకుండా మాకు వద్దు బాబోయ్ అని చెప్పి 4500 సీనియర్ ఆఫీసర్స్ అందరు కూడా వెళ్ళిపోయారంటే అర్థం చేసుకోండి ఇక పాకిస్తాన్ సైన్యం ఏంటి, దాని స్ట్రెంత్ ఏంటి అనేది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ జస్ట్ అక్కడి ఆర్మీలో, అక్కడి పబ్లిక్ లో కొంత పాజిటివిటీని, బిలీఫ్ ని క్రియేట్ చేయడం కోసం చేసేటువంటి యాక్టివిటీ కానీ పెద్దగా ఏముండకపోవచ్చు. ఇవన్నీ కూడా కేవలం భారత్ మాత్రం ఒక సర్కస్ ఫీట్. బేసిక్ గా మనం సర్కస్ అంటే జోక్ గా ఫన్నీగా ఎలా చూస్తూ ఉంటామో పాకిస్తాన్ యొక్క యాక్షన్ కూడా బహుశా భారత్ అలాగే చూసి ఉంటుంది. ఎందుకంటే మన సైన్యం 11,50,000 మంది అయితే వాళ్ళ సైన్యం 6,55,000 మంది. దాంట్లో ఇప్పటికి కొంతమంది రిజైన్ చేసి వెళ్ళిపోయారు, కొంతమంది పారిపోతున్నారు, కొంతమంది మేము ఇక వద్దు అన్నట్టుగానే ఉండిపోతున్నారు. ఇటువంటి సినారియోలో ఏ మాత్రం కూడా పాకిస్తాన్ పెద్దగా భారత్ ని తట్టుకోలేకపోవచ్చు. కనీసం ఈ యుద్ధంలో తిరిగి దాడి చేయకపోయినా కూడా భారత్ కొట్టే దెబ్బలను తట్టుకునే విధంగా ఉండాలి కదా. సో దానికి ట్రీట్మెంట్ బహుశా దానికి ఎక్సైజ్ గానే దీన్ని భావించాలి. కానీ దెర్ విల్ బి నో మోర్ పాకిస్తాన్ ఇన్ ఫ్యూచర్ అనేది మాత్రం చాలా క్లియర్ గా చెప్పొచ్చు వచ్చింది. రైట్ మనోజ్, మొత్తంగా అయితే మాత్రం పాకిస్తాన్ కి సంబంధించి యుద్ధ విన్యాసాలు, మరి ముఖ్యంగా ఒక పక్క యుద్ధ విన్యాసాలు చేస్తోంది, దాంతోపాటు ఎక్సర్సైజెస్ కూడా కండక్ట్ చేస్తోంది. ఈ బౌండరీస్ కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఎందుకు ఎక్సర్సైజెస్ ని కండక్ట్ చేస్తున్న అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. ఏమంటోంది, మా యుద్ధ సామాగ్రి, మా యుద్ధ విన్యాసాలకు సంబంధించి, మా యుద్ధ విన్యాసాల్లో భాగంగా మా యుద్ధ వాహక నౌకలు కావచ్చు, లేకపోతే మా శతఘ్నులు కావచ్చు, లేకపోతే మా ఫిరంగులు కావచ్చు, ఇవన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, అలాగే మేము సంసిద్ధంగా ఉన్నామా లేదా, మా సైన్యం సంసిద్ధంగా ఉందా లేదా, మా సైన్యం రెడీగా ఉందా లేదా, అలాగే మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా ప్రాపర్గా పనిచేస్తుందా లేదా, వాటిని చెక్ చేసుకోవడానికి మాత్రం మేము సిద్ధమవుతున్నాం. అండ్ పాకిస్తాన్ సైన్యం కూడా సిద్ధంగా ఉండాలి. దేశ సార్వభౌమాధికారాలను కాపాడడానికి, దేశ సమగ్రతను కాపాడడానికి, దేశ ప్రజల రక్షణకు సిద్ధంగా ఉండాలి. ఈ నేపథ్యంలోని ఆ సైన్యం విన్యాసాలు కావచ్చు, ఎక్సర్సైజెస్ కావచ్చు చేస్తున్నామంటూ పాకిస్తాన్ అని చెప్పుకొస్తోంది. ఇదే అంశానికి సంబంధించి అక్కడున్న సైన్యాన్ని ఉద్దేశించి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఏమంటున్నాడంటే, మీరు సిద్ధంగా ఉండండి, సైన్యం ఏ పరిస్థితుల్లోనైనా, ఏ క్షణమైనా భారత్ దాడికి దిగచ్చు, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అంటూ అక్కడ సైన్యానికి డైరెక్షన్స్ ఇస్తున్నాడు. ఆ సైన్యానికి డైరెక్షన్స్ ఇస్తున్న నేపథ్యంలోనే ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకొచ్చాడు. ఏమంటున్నాడు, ఎటువంటి స్పష్టత కూడా దెబ్బతినకూడదు, ఎటువంటి అస్పష్టత ఉండకూడదు. భారతదేశం ఏదైనా చేస్తే, ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా, భారతదేశం అట సైనిక దుస్సాహసం కనుక చేస్తే ఆ మనిషిని ఏమనాలి, బహుశా ఏమైనా ద్రవ పదార్థాలు పుచ్చుకున్నారని క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంటుంది. భారత్ ఎందుకయ్యా దుస్సాహసం చేస్తుంది, మీరు కదా చేసింది. సరే, కమింగ్ టు ద సబ్జెక్ట్ అగైన్. ఆయన మాటలంతా ఇప్పుడు అస్పష్టంగా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు రెండు దేశాల మధ్య చిచ్చుపడదాని ప్లానింగ్లోనే ఉంటూ ఉంటాడేమో. ఆయన ఇంకేమంటాడు, భారతదేశం ఒకవేళ ఏదైనా సైనిక దుస్సాహసానికి పాల్పడితే క్విక్గా, స్ట్రాంగ్గా, అలాగే ఇంకేదో మాట్లాడుతున్నాడు, అవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ భారత్ కనుక ఇబ్బందికర వాతావరణానికి గురి చేస్తే స్విఫ్ట్, రెజల్యూట్ అండ్ నాచ్ ఆఫ్ రెస్పాన్స్ అంటే అంత గట్టిగా బదులివ్వాలి. నువ్వు బదులిచ్చేదేముంది, నువ్వు మాట అనేలోపు, మా సంబంధించి మకారం వచ్చే లోపు పాకిస్తాన్ ఎగిరిపోతుంది. అటువంటి ఆర్టిలరీస్ మా దగ్గర ఉన్నాయి.
ఆ తుపాకులు పనిచేస్తున్నాయి